ఇది జైలు ఎదురుగా ఉంది కదా ఖైదీల బంకు, అక్కడ డీజిల్ కొట్టిస్తున్నాను కారుకి. డీజిల్ కొట్టిస్తుంటే ఒక ఆయన వచ్చాడు, డీజిల్ కొట్టాడు. డీజిల్ కొట్టిన తర్వాత ఏమయ్యా మర్డర్ కేసా అని అడిగా. అవునండి మర్డర్ కేసు అండి అన్నాడు. ఇంకా ఎన్ని రోజులు ఉంది ఏంటంటే ఏమో తెలియదండి అని బోరుని ఏడుపు మొదలెట్టేసాడు. ఏడుస్తున్నాను ఎందుకంటే పిల్లల్ని చూడాలనిపిస్తుందండి, ఏదో ఆవేశంలో తెలియక మా అత్తగారిని చంపేసానండి అన్నట్టు. ఏదో అని ఉంటుంది, కూతురు ఏదో కంప్లైంట్ చేసి ఉంటుంది. అత్తగారులందరూ అలాగే తగలటారు ఈ మధ్య. కూతురు కంప్లైంట్ చేస్తే బుద్ధి చెప్పాలి కానీ వచ్చాయి అంటున్నారట ఈ మధ్య. వచ్చాయి ఇంకా ఆ కోపంలోనే ఏ కోపంలోనే పక్కన రాడ్ ఉంటే తీసి బుర్రమే కొట్టేసాడట, చచ్చిపోయిందట దెబ్బకే. 7 ఏళ్ళు అవుతుందన్న అన్నాడు. ఇంకో సంవత్సరం ఉందేమో అన్న, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిల్లల మీద మనసు తిరిగిందన్న, ఏడుపు వస్తుందన్న, తప్పు చేశానన్నా, కావాలని చంపలేదన్నా అన్నాడు. నాకు చాలా జాలేసింది, అయ్యో పాపం అనిపించింది. కోపంలో కొట్టేశానన్నా, కావాలని చంపలేదన్నా అన్నాడు. సో కావాలని చంపలేదు నిజమే, కానీ శిక్ష తప్పుతుందా? కోపంలో చేసిందైనా పాపమే కాబట్టి శిక్ష తప్పదు, లోపల వేసేసాడు.